సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. సంతోషం సగం బలం. ఎంత హ్యాపీగా ఉంటే అంత హెల్తీగా ఉంటాము. మనం హ్యాపీగా ఉంటే చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు అంటారు. అంటే ఆ సంతోషానికి అంత బలం అనేది నిజంగానే ఉంది. సో సంతోషం, హ్యాపీ అనేది మనలోనే నిజంగా ఉంటుందా, లేదా పక్క వాళ్ళల్లో ఉంటుందా? వాళ్ళు సంతోష పెడితేనే మనం సంతోషిస్తామా? అసలు ఏంటి హ్యాపీనెస్? హ్యాపీనెస్ ఈజ్ అ జర్నీ, నాట్ ద డెస్టినేషన్ అంటారు. ఓకే, అంటే మనం ఆ డెస్టినేషన్, సపోజ్ నేను అక్కడికి వెళ్తే నేను డెస్టినేషన్లో మనం హ్యాపీనెస్ పెట్టుకున్నాం అంటే ఈ జర్నీ మొత్తం కూడా, అంటే 1 year అవనివ్వండి, 2 years అవనివ్వండి, 3 years అవనివ్వండి, మనం వెయిట్ చేస్తూ ఉంటాము నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానా అని. ఓకే, సో మనకి కొటేషన్ ఏం చెప్తుంటే హ్యాపీనెస్ ఈజ్ ద జర్నీ, నాట్ ద డెస్టినేషన్. అంటే ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపల మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఎవ్రీడే అన్న దానిపైననే మన హ్యాపీనెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా క్రియేషన్ మనమే చేసుకోవాలా లేకపోతే ఎక్స్టర్నల్ నుంచి వస్తుందా అన్న దాంట్లో నేను ఒక రీసెర్చ్ ఏం జరిగిందో హ్యాపీనెస్ గురించి చెప్తాను. ఇది ఆల్మోస్ట్ 20 years బ్యాక్ రీసెర్చ్ చేశారు ఇప్పుడు అమెరికాలో. సో ఒక టీమ్ని పిలిచారు, యూకే నుంచి పిలిచేసి వాళ్ళకు ఒక చాలా అమౌంట్ మనీ ఇచ్చారు, చాలా బిగ్ అమౌంట్ ఇచ్చారు. ఇచ్చి వెళ్ళండి ప్రపంచంలో కనుక్కోండి, సంతోషం మీద రీసెర్చ్ చేసి హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది, ఎవరు హ్యాపీగా ఉన్నారు ప్రపంచంలో కనుక్కోండి అని ఒక టీమ్ని తయారు చేసి పంపించారు. సో ఈ ప్రొఫెసర్ ఫ్రమ్ యూకే ఒక టీమ్ని తయారు చేసుకొని బయలుదేరారు. సో వాళ్ళు కొంతమందిని కలవటం జరిగింది, కొన్ని టీమ్స్గా స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మందిని కలిసినందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్, మాకు మనీ ద్వారా సంతోషం వస్తుంది. సెకండ్, మాకు బ్యూటీ ద్వారా సంతోషం వస్తుంది. ఈ 2 కన్క్లూజన్స్కి వచ్చారు. సో వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మనీ ద్వారా సంతోషం వస్తుందా లేదా కనుక్కోవాలి అని. అలా ఒక టీం మొత్తం తయారయ్యి మొత్తం ప్రపంచంలోనే బాగా ధనవంతులు ఉన్న ప్లేస్ అంటే వాషింగ్టన్, బాగా బిలియనియర్స్ ఉన్న ప్లేస్ అనమాట. సో వాషింగ్టన్ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళి వాషింగ్టన్లో ఎంతమంది ఆస్తిపరులు ఉన్నారో అంతమందిని ఆల్మోస్ట్ కలిసి వాళ్ళు అడిగారు, మీకు సంతోషం డబ్బు నుంచి వస్తుంది కదా అని అడిగితే దే సెడ్ నో. వాళ్ళు నో అని ఆన్సర్ చెప్పారు. వీళ్ళు షాక్ అయిపోయారు, అదేంటి మ్యాక్సిమం మీకు కలిసిన వాళ్ళు డబ్బు నుంచే సంతోషం వస్తుందని చెప్పారు కదా, వీళ్ళు ఆన్సర్ అసలైన వాళ్ళని పట్టుకుని ఉంటే నో అని చెప్తున్నారు అని. సో వాళ్ళు రీజన్స్ అడిగారు, మీరు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు అని. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే, మేము 24/7 ఫియర్లో ఉంటున్నాం, భయంలో ఉంటున్నాం. ఏంటంటే మా డబ్బులు పోతాయేమోనని, మా డబ్బులను ఎవరైనా దొంగలిస్తారేమోనని, లేదా మా ఉన్న సంతోషం, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మేము నమ్మలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నాము. ఎవరైనా వచ్చి హాయ్ చెప్పినా కూడా వీడు ఎందుకు హాయ్ చెప్పాడు, వీడికి ఏదో నా నుంచి అవసరం లేకపోతే ఎందుకు వస్తాడు, కొంపదీసి వీడు డబ్బుల కోసం వచ్చాడా, ఇలాంటి మిస్ట్రస్ట్ మాలో పెరిగిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు పట్టుకున్న పెద్ద భయం నా తర్వాత ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, ఇంత పెద్ద మనీని హ్యాండిల్ చేసేవాడు ఎవడుంటాడు కరిగించకుండా. బికాజ్ వాళ్ళ లైఫ్ అంతా పెంచడానికి కష్టపడ్డారు. ఆ ఫియర్స్లో వాళ్ళు అసలు హ్యాపీగానే లేమని చెప్పారట. అండ్ ఈ టీం షాక్ అయిపోయారు. ఓకే, ఫైనలీ వాళ్ళు కంక్లూడ్ చేశారు, మనీ ద్వారా సంతోషం రావట్లేదు. సో నెక్స్ట్ కొటేషన్ ఏంటి, బ్యూటీ నుంచి హ్యాపీనెస్ వస్తుంది. సో ప్రపంచంలో బ్యూటిఫుల్ విమెన్, బ్యూటిఫుల్ పీపుల్ ఉండే ప్లేస్ వచ్చి హాలీవుడ్కి వెళ్ళారు. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని కలిశారు. ఎవరైతే మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్ అని పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కలిశారు. వాళ్ళని అడిగితే జస్ట్ మీరు చాలా సంతోషంగా ఉండాలి బికాజ్ యు ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆన్ ది ఎర్త్ అని అడిగితే నో అన్నారంట వాళ్ళు కూడా. హౌ కమ్ మీరు నో అనటం ఏంటి, బికాజ్ చాలామంది చెప్పిన ఆన్సర్స్ అదే కదా, బాగా అందంగా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు అని. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవ్రీడే మార్నింగ్ లేసాక అద్దంలో చూసుకున్నప్పుడు మా లైన్స్ ఎక్కడ వస్తూ ఉంటే ఒక్కొక్క లైన్లో మాకు టెన్షన్ వస్తూ ఉంటుంది. మాకు జూనియర్స్ వస్తుంటారు కదా, సివిల్ సీనియర్స్ అవుతూ ఉంటారు ఆబ్వియస్లీ. సో మాకు కాంపిటీషన్ పెరిగిపోతుందని భయం వేస్తూ ఉంటుంది. మాకు నెక్స్ట్ వాళ్ళ నుంచి మమ్మల్ని తీసేస్తారేమో, మేము వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, మా కెరియర్ ఏమైపోతుందో అని ఆ టెన్షన్లోనే ఉంటాం. తినాలని అనిపిస్తుంది కానీ ఒక స్పూన్ ఫుల్ తిన్నా కూడా మేము ఏం చేయలేము. కొంచెం తిన్నా క్యాలరీ కౌంట్ పెట్టుకొని మరీ తినాలి, కనీసం తిండికి కూడా మేము చేయలేకపోతున్నాం. మరి మేము ఎలా సంతోషంగా ఉన్నాం, మేము సంతోషంగా లేము, ఎప్పుడు టెన్షన్లోనే ఉంటాము అని. అండ్ ద టీమ్ వాజ్ లైక్ షాక్డ్. ఓకే, ఇది ప్రూవ్ అయిపోయింది, డబ్బు నుంచి సంతోషం రాట్లా, బ్యూటీ నుంచి సంతోషం రాట్లా, మరి ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం అని వాళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇండివిజువల్స్ని కలవటం, టీం మొత్తం తయారైంది కదా. లాస్ట్కి వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్ వచ్చి, నేను దానిలోంచి ఒక ఫార్ములా కనిపెట్టాను, CEL అంటాం. అంటే ఫస్ట్ మనకి లైఫ్లో ఈ అంటాం, EL. ఫస్ట్ లైఫ్ ఎలా ఉంది, మంచి ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, గుడ్ ఎడ్యుకేషన్
అండ్ గుడ్ క్యారెక్టర్, CEL, గుడ్ క్యారెక్టర్, గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ లైఫ్. ఎవరికైతే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందో, మంచి వాల్యూ సిస్టమ్ దొరుకుతుందో, మంచి క్యారెక్టర్ వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉన్నారట. అండ్ దిస్ ఈస్ క్రేజీ. అంటే ఇప్పుడు మనకి సంతోషం దీంట్లో లేదు. మనం అనుకుంటాం డబ్బులు ఉన్నవాడు సంతోషంగా ఉంటుంది, డబ్బులు ఉన్నవాళ్ళు సంతోషంగా లేరని వాళ్ళే చెప్పారుగా. సో ఇది ఇలా రీసెర్చ్ ద్వారా వాళ్ళు కొంచెం తెలుసుకున్న హ్యాపీనెస్ గురించి ఈ ఫార్ములా ద్వారా బయటికి చెప్పారు కంక్లూజన్. ఇంకొక రీసెర్చ్ జరిగింది సేమ్ ఇలానే ప్రాక్టికల్గా. 1950లో చేశారు ఫస్ట్ ఒక టీం తయారయ్యి 1950లో. ఇది సెకండ్ రీసెర్చ్. సో ఇలానే ఒక టీం తయారైంది, ప్రపంచంలో కనుక్కోవడం చేశారు. సో పీపుల్ని అడిగారు, ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా, ఆర్ యూ హ్యాపీ నౌ, బికాజ్ వరల్డ్ వార్స్ అయిపోయాయి కదా అప్పటికి 1950s అంటే. సో వాళ్ళు మేము హ్యాపీగానే ఉన్నాం, థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ వార్స్ జరగట్లేదు, పీస్కి వచ్చింది ప్రపంచం, కానీ సంతోషం లేదు ఎందుకంటే మా ఇంట్లో టీవీ లేదు. అండ్ ఎవర్ క్రేజీ, అంటే పక్కన ఇంట్లో అప్పుడప్పుడే టెలివిజన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట, వేరే ఇళ్లల్లో టీవీలు కనబడుతున్నాయి, వీళ్ళ ఇంట్లో టీవీ లేనందుకు బాధపడడం మొదలుపెట్టారట. అండ్ ఇంకా వాళ్ళ కనుక్కుంటూ పోతుంటే పక్కన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మాకు ఫ్రిడ్జ్ లేదు అన్నారట. పక్కన ఇంట్లో కారు ఉంది, మాకు కారు లేదు. ఓ మై గుడ్నెస్, అంటే మనం హ్యాపీగా ఉండగలిగే ఫ్యాక్టర్స్ అన్నీ వదిలిపెట్టి ఎందుకు మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం, దాని వెనకాల వెళ్తున్నారు ఏంటి అని వాళ్ళు కనుక్కున్నారు. మళ్ళీ సేమ్ టీం 50 years తర్వాత అంటే 2000లో, అంటే కారు ఉంటే సంతోషంగా ఉండాలి, టీవీ ఉంటే సంతోషంగా ఉండాలి, ఫ్రిడ్జ్ ఉంటే సంతోషంగా ఉండాలి. దే వర్ వెయిటింగ్ 2000 yearకి వచ్చేసాక దే దిస్ అగైన్, మళ్ళీ కనుక్కున్నారు, అందరి దగ్గర కలిశారు, సేమ్ ఇంచుమించు ఇలాంటి రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర సెపరేట్ బెడ్రూమ్కి టీవీ, ఒక్కొక్క ఇంటికి 2-3 ఫ్రిడ్జులు తక్కువ లేవు, అండ్ ఒక్కొక్క ఇంట్లో 2-3 కార్స్ కంటే తక్కువ లేవు. వాళ్ళని వెళ్ళి ఆర్ యూ హ్యాపీ అని అడిగితే ఈవెన్ దే సెడ్ కైండ్ ఆఫ్, కొంచెం హ్యాపీనెస్ ఉంది కానీ ఏదో ఫుల్ఫిల్మెంట్ లేదు అని ఆన్సర్స్ చెప్పారంట. అంటే ఇక్కడ ఈ వీళ్ళు రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే థింగ్స్ కెనాట్ గివ్ అస్ హ్యాపీనెస్, వీఆర్ క్రియేటింగ్ హ్యాపీనెస్. మనం ఆ హ్యాపీనెస్ని పోస్ట్ పోన్ చేసే కొద్దీ ఇట్ విల్ బీ లైక్ పైకి ఫ్రూట్ వెళ్తూనే ఉంటుంది, మనం అందుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాం, వీ కెన్ నెవర్ రీచ్ ఇట్. హ్యాపీనెస్ ఈజ్ అవర్ క్రియేషన్, మనం క్రియేట్ చేసుకోగలగాలి. ప్రతి చిన్న దాంట్లో కూడా మనం హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలిగితేనే మనం అందులోంచి లైక్ మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయటం. సో ఇలా అంటే హ్యాపీనెస్ ఇందులోంచి వస్తుంది, అందులోంచి వస్తుంది. ముందు బేసికల్గా అలైన్ చేయటం రావాలి. మన లోపల ఒక గురువు ఉంటాడు, వి కాల్ ఇట్ కాన్షియన్స్. తనకు తెలుసు రైట్ ఏంటి రాంగ్ ఏంటి అని. ఇట్ విల్ వార్న్ అస్ ఎవ్రీ టైమ్, ఇది వద్దు, మనకు కొంచెం డేంజర్ చూసుకో నాకు అనిపిస్తుంది అని. దాన్ని వినటం అనే హ్యాబిట్ చేసుకోవాలి. ఆ కాన్షియన్స్కి ఎప్పుడైతే మనం విని ఆ గురువు చెప్పినట్టు మనం అలైన్మెంట్ అంటాం, మన మనసు బుద్ధి ఒకటే లైన్లో వెళ్తున్నప్పుడు హ్యాపీనెస్ అనేది జనరేట్ అవుతుంది. మీరు అన్నట్టు ఏంటి అంటే సంతోషం అనేది డబ్బు నుంచో వస్తువు నుంచో అందం నుంచో వచ్చేది కాదు, దాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తతో భయపడుతూ ఉంటారు ఫస్ట్ మీరు అన్నట్లు. నిజంగా హ్యాపీనెస్ అనేది మన చేతిలోనే ఉంది. చిన్న సాటిస్ఫాక్షన్ ఉందంటే హ్యాపీనెస్ ఈజీగా వస్తుంది మనకి. ఇది చాలు. పక్కవాడిని చూస్తే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము, మనల్ని చూసుకొని మనమే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.